బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. స్మార్ట్ మీటర్లపై బీఆర్ఎస్కు సీఎం రేవంత్ బహిరంగ సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో మేము పోటీ చేయం, ఉచిత విద్యుత్ ఆపితే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ చెప్తున్నారు. మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీకి దూరం అవుతుందా అంటూ ఆయన సవాల్ విసురుతున్నారు. రైతుల పేరుతో కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడమే తమ లక్ష్యం అంటూ చెప్పారు. రైతు డిస్కంతో విద్యుత్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందంటూ రేవంత్ చెప్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రైతు డిస్కం ఏర్పాటు చేశామని, రైతు డిస్కంతో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటూ రేవంత్ అంటున్నారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా రోజుల నుంచి గొడవ జరుగుతూనే వస్తుంది. స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు, ఉచిత విద్యుత్ అనే అంశమే లేకుండా పోతుంది, రైతులకి గుదిబండగా మార్చాలని చెప్పేసి ఈ కరెంటు వ్యవస్థని రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెస్పాండ్ అయ్యి మేము గనక ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి నిజంగా రైతులను ఇబ్బంది పెడుతున్నామని మీరు ప్రూవ్ చేస్తే మేము ఎన్నికల్లో పోటీ చేయం, ఒకవేళ మేము పెట్టకపోతే మీరు పోటీ చేయకుండా ఉంటారా అని ప్రశ్నిస్తూనే డిస్కంలు ఏర్పాటు చేసి వ్యవస్థను మేము మరింత బలోపేతం చేయదలుచుకున్నాం, రైతు డిస్కంతో విద్యుత్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది, అంతవరకే మా ప్రయత్నం అని చెప్పి రేవంత్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో రేవంత్ బీఆర్ఎస్కి ఒక సవాల్ విసిరారు. సో ఎవరి వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రెఫరెండం తయారు చేసింది, దానికి సంబంధించి ఒక లేఖ తయారు చేశారు. నిన్న జరిగినటువంటి ఈఆర్సీ సమావేశంలో పార్టీ తరఫున లేఖ ఇచ్చారు. ఈ కొత్త డిస్కమ్ అనేటువంటిది ప్రస్తుతం రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఉచిత విద్యుత్ తీసివేసి మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను హామీ ఇస్తున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చిట్చాట్ చేశారు మీడియా ప్రతినిధులతో. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయము, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ మరి తప్పుకుంటుందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే ఈ కొత్త రైతు డిస్కమ్ అనేటువంటి దాన్ని ఆయన కాస్త చిట్చాట్ లో కాస్త స్ట్రాంగ్ గానే చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్ కు కనెక్ట్ చేయబోతా ఉన్నాం త్వరలోనే. అసలు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా రైతు డిస్కమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ రైతు డిస్కమ్ ఏర్పాటుతో కాస్త జవాబుదారీతనం, అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్ గా ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించి ఎంత మేర వినియోగం అవుతా ఉంది, ఎత్తిపోతల పథకాలు, ఇప్పుడు కాళేశ్వరం కానీ ఇంకా ఇతర సంబంధించినటువంటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డిస్కమ్ కి, ఈ కొత్త డిస్కమ్ కి అటాచ్మెంట్ చేస్తారు. ఇప్పుడు కాళేశ్వరం కరెంటు బిల్లు కానీ, మిషన్ భగీరథకు సంబంధించి అయితే పంపింగ్ జరుగుతూ ఉందో ఇంటింటికి నీరు, మంచినీరు, తాగునీరు అనేటువంటిది వీరికి కరెంటు ఉపయోగపడతా ఉందండి. వీటితో పాటు రైతులకు సంబంధించి నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సో మొత్తానికి ఒక సవాలు విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి. మోటార్లకు మీటర్లు మేము పెట్టాము, రైతులకు విద్యుత్ కూడా నిలిపివేయము, ఒకవేళ అట్లా నిలిపేస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయమనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి దానికి బీఆర్ఎస్ నుంచి వెర్షన్ ఎట్లుంటుంది అటువంటి సవాల్ విసిరారు. చూడాలి ఏం జరుగుతుందో. దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అయితే అసలు ఈ స్మార్ట్ మీటర్స్ యూజ్ ఏంటి? ఇటు రేవంత్ రెడ్డి ఏమో దీనివల్ల కరెంట్ ఆదా అవుతుంది, అలాగే ఎంత వినియోగిస్తున్నారు అనేది చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వృధా ఉండదు అని చెప్తూనే ఏ రకంగా కూడా సంక్షేమ పథకాల విషయంలో ఫ్రీగా ఇస్తానన్న దాని మీద ఎవరెవరికైతే లబ్ధి పొందుతారో వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం దీనివల్ల ఉండదు, ఆ ఇస్తానన్నది పోగా ఆ తర్వాత మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. బట్ ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఈ పాత రెగ్యులర్గా మనం ఉపయోగించేటువంటి మీటర్స్ కాకుండా ఈ స్మార్ట్ మీటర్స్ మన మొబైల్కి కనెక్ట్ అయి ఉంటాయి, స్మార్ట్ కంట్రోల్స్ ఉంటాయి వీటికి. గతంలో పాత రోజుల్లో వాడేటువంటి మీటర్స్ అయితే ప్రతి నెల రీడింగ్ ఆధారంగా ఎంత కరెంట్ యూజ్ చేసామో దానికి తగ్గట్లు ఈ బిల్లులు జనరేట్ అవుతూ ఉంటాయి.
అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్స్ విషయంలో ముందు మనం మొబైల్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల మన వైఫై ద్వారా ఇంటర్నెట్ ద్వారా వీటిని మనం కనెక్ట్ చేసుకొని ఉంటాం. అవి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఎలాగైతే మొబైల్స్కి రీఛార్జ్ చేసుకుంటున్నామో అలా మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయలు పెట్టి అందులో రీఛార్జ్ చేసుకుంటే మనం ఎంత కరెంట్ అయితే యూజ్ చేసామో, ఎన్ని యూనిట్స్ అయితే యూజ్ చేసామో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అంతవరకు మన బ్యాలెన్స్ కట్ అవుతుంది. మనం రీఛార్జ్ చేసుకున్న దాంట్లో రిమైనింగ్ ది నెక్స్ట్ మంత్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? ఇవి పెట్టడం వల్ల రైతులకి సమస్య వస్తుంది, ఉచిత కరెంటు ఉండదు, రైతుల మీద భారం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ మీటర్లు ఇన్స్టాల్ చేయడానికి రైతులేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డబ్బులతోనే ఈ మీటర్లను ఇన్స్టాల్ చేస్తారు అని చెప్తూనే 200 యూనిట్లు ఏదైతే ఇస్తున్నారో ప్రభుత్వం ఇస్తుందో ఫ్రీగా, ఆ ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది కదా, అది కట్ అయిన తర్వాత అంతవరకు యూజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మాత్రమే దీనికి పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రైతులకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల అని చెప్తున్నారు. ఒకవేళ ముందుగా రీఛార్జ్ చేసుకున్న బ్యాలెన్స్ అయిపోయినా మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే వితిన్ 1 అవర్లో మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూనే పబ్లిక్ హాలిడేస్లో కానీ లేదంటే సెలవు దినాల్లో ఇది రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. కానీ బీఆర్ఎస్ ఏమో వీటి ఇన్స్టలేషన్ దగ్గర నుంచి మొదట్లో ఇలా చెప్తారు, ఇన్స్టాల్ చేసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవాల్సిందే అని చెప్పి రైతుల మీద భారం పెడతారు. సో దీనివల్ల రైతులకి ఉచిత కరెంట్ అనేది అందదు. అలాగే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఈ విషయంలో ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయం మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ మేము గనక ఈ సంక్షేమ పథకాలు లేకుండా చేస్తామని కానీ లేదంటే ఈ మీటర్ల విషయంలో మేము ఇబ్బంది పెడుతున్నామని మీరు ప్రూవ్ చేస్తే మేము ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యం. ఒకవేళ చేయలేకపోతే, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ అంశానికి సంబంధించి ఆందోళనల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ ఉచిత కరెంట్ ఇచ్చింది మేమే, కంటిన్యూస్గా 24 గంటలు కరెంట్ ఇచ్చింది కూడా మేమే కాబట్టి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము దీని మీద పోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్తున్నారు. కార్యాచరణకు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ముందు ఈ ఫ్రీ కరెంట్ అలాగే ఈ కొత్త మీటర్ల విషయంలో రైతుల కోసం మేము పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో స్మార్ట్ మీటర్స్ అనే అంశం ఇప్పుడు తెలంగాణలో మరొకసారి తెర మీదకి రాబోతుంది. అలాగే ఉచిత కరెంట్ అంశం కూడా తెలంగాణలో మరొకసారి చర్చకు తావునీయబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఒక పక్క. సో ఎనీవే రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు అని చర్చ జరుగుతున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఇది డైరెక్ట్గా రైతులకి అప్లై చేయకుండా ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే దీన్ని అప్లై చేయబోతున్నారు అంటూ తెలుస్తోంది. సాధారణ నెల కంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు లైక్ కమర్షియల్ యూసేజ్ కోసం ఉపయోగించే వాళ్ళ దగ్గర అండ్ అట్ ది సేమ్ టైం ఇండస్ట్రియల్ పర్పస్లో ఉపయోగించే దగ్గర కూడా వీటిని ముందుగా ట్రయల్ కోసం చేయబోతున్నాం అంటూ తెలుస్తుంది. ఎక్కువగా విద్యుత్ వాడేటువంటి భారీ కనెక్షన్స్కి మాత్రం వీటిని ప్రాధాన్య క్రమంలో ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ దొంగతనాలు, నష్టాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం అనేది చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా విద్యుత్ దొంగతనం అనేది జరుగుతుంది, విద్యుత్ నష్టం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న మాట కూడా వాస్తవమే. సో వీటిని అరికట్టడం, ఈ డిస్కమ్స్ ద్వారా రెగ్యులరైజేషన్ పెంచుతాం, మేము జవాబుదారీతనాన్ని పెంచుతాం అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఇది మేము తెచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాం కదా, సో ముందు మీరు వాళ్ళని కదా క్వశ్చన్ చేయాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఉచిత కరెంట్ లేదంటే ఈ మీటర్లు, స్మార్ట్ మీటర్లు అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎవరు నిజంగా రైతుల కోసం ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నటువంటి, ట్రయల్గా మొదలు పెట్టబోతున్నారు, తర్వాత పూర్తి స్థాయిలో ఇన్స్టాల్ చేస్తాం అంటున్నారు. సో చేయబోతున్నాం అని చెప్తున్నటువంటి స్మార్ట్ మీటర్ల విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవి నిజంగా రైతులకు ఉపయోగపడతాయా లేకపోతే నష్టం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? అంటే మొదట్లో ఇలా ఫ్రీగా మేము ఇన్స్టాల్ చేస్తున్నామని చెప్పి పెట్టి ఆ తర్వాత రైతుల నుంచి డబ్బులు లాగుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్న మాట వాస్తవం అని మీకు కూడా అనిపిస్తుందా? లేకపోతే ఎవరిని నమ్ముతారు?
ఏకంగా మేము ఎన్నికల్లోనే పోటీ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని కూడా అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది అయితే ఇంకా తెలియదు. సో ఇక్కడ ప్రధానంగా రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటుంది. రియల్ టైం ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇంట్లో కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బ్యాలెన్స్ ఉంది అనే దానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ వే టు మానిటర్ యువర్ పవర్ యూసేజ్ ఎలా ఉంది, యూటిలైజేషన్ ఎలా ఉంది అనేది మానిటర్ చేసుకోవడానికి అఫ్ కోర్స్ స్మార్ట్ వేలో ఇలాంటి వ్యవస్థల్ని రన్ చేయడం అనేది చాలా మంచి విషయమే. ఎందుకంటే ఎంత కరెంట్ కొంటున్నామో, ఎంత కరెంట్ ఉపయోగిస్తున్నామో, ఎక్కడ దొంగతనం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈ కరెంటు చౌర్యం అనేది జరుగుతుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. చాలా ప్రాంతాల్లో కరెంటు దొంగతనం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఈ వైర్స్కి కనెక్ట్ చేసుకొని పోల్స్ దగ్గర లేదంటే వైర్స్కి పెద్ద పెద్ద పవర్ సప్లైస్ ఉన్న ప్రాంతాల్లో కనెక్ట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా వాటిని డ్యామేజ్ చేయడము, లేదంటే కరెంటు దొంగతనం చేయడం, కావాల్సినంత వాడుకొని ప్రభుత్వానికి నష్టం తేవడము, నిజంగా అర్హులకి దక్కకుండా చేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ కేటీఆర్ ఏమన్నారు ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఈయన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే. ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులు ఉన్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లలో కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్, ఉత్త కరెంట్ అవుతుంది, మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU